అందరికీ నమస్కారం. నేను మీ రవితేజ. మీరు చూస్తున్నారు సిటీ డ్రైవ్ వరల్డ్. డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. ఈ టాపిక్ ఏంటి అంటే, నేను ప్రీవియస్ గానే ఒక వీడియో పోస్ట్ చేశాను. నిద్ర లేకపోవడం వల్ల ఒక ట్రక్ కిందకి ఎత్తిగా కారు వెళ్ళిపోయి అక్కడికక్కడే ఇద్దరు స్పాట్ లో చనిపోయారని చెప్పేసి అయితే డిస్కస్ చేసుకున్నాం కదా. అది ఆ వీడియో పోస్ట్ చేసిన విత్ ఇన్ ఏ 1 అవర్ లో నాకు ఇంకొక వీడియో కూడా సేమ్ అలాగే నాకు ఒకటి దర్శనం ఇచ్చింది అనమాట. అంటే ఒక్కసారి గమనించండి, అది పొరపాటు అనాలా, లేకపోతే నిర్లక్ష్యం అనాలా, బాధ్యత అనాలా, లేకపోతే దానికి ఏం పేరు పెడతారో మీరు నాకు చెప్పండి. సేమ్ మహేంద్ర మరాజో కార్ అలాగే ఒక ట్రక్ కింద అని చెప్పేసి మనకి వెళ్ళిపోయినప్పుడు ఆ కార్ అనేది సేఫ్టీ అనేది ఎక్కువగా ఉండడం వల్ల, దాని క్రంపల్ జోన్ యొక్క స్ట్రెంత్ అనేది బాగా ఉండడం వల్ల ఫ్రంట్ డ్రైవర్ అండ్ కో ప్యాసింజర్ అని చెప్పేసి సురక్షితంగా బ్రతికారు. వెనకలో కూర్చున్న సెకండ్ రోలో కూర్చున్న పర్సన్స్ ఇద్దరు ఎవరైతే ఉన్నారు, టోటల్ గా 4 ప్రయాణిస్తున్నారు. వెనకలో కూర్చున్న పర్సన్స్ ఇద్దరు సైడ్ పిల్లర్స్ కి గట్టిగా హిట్ అవ్వడం వల్ల, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల అక్కడికక్కడే మరణించారు. యాక్చువల్గా అదొక కమర్షియల్ వెహికల్ అంటే అదొక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కోసం యూజ్ చేస్తుంటారు కదా, ఎల్లో బోర్డ్స్ అని చెప్పేసి. ఆ ఎల్లో బోర్డ్ వెహికల్ తను ప్యాసింజర్ 4 ఎక్కించుకుని అయితే తను వెళ్తూ ఉన్నాడు. ఎర్లీ మార్నింగ్ 7:30 టైం, తను నైట్ మొత్తం డ్రైవ్ చేసినట్టున్నాడు. ఎర్లీ మార్నింగ్ 7:30 టైం వచ్చేపాటికి అలా జస్ట్ ఒక్క సెకండ్ కన్ను మూసిన వెంటనే ఆ వెహికల్ యొక్క వేగం 80 కిలోమీటర్ స్పీడ్ లో ఉండడం వల్ల స్పీడ్ గా వెళ్ళేసి ఆ ట్రక్ కిందకి అయితే వెళ్ళిపోయింది. ఆ కార్ యొక్క ఫ్రంట్ క్రంపల్ జోన్ స్ట్రెంత్ బాగుండి ఫ్రంట్ ఇద్దరు బ్రతకగలిగారు. లెఫ్ట్ సైడ్ వచ్చేసి తనకు కాల్ ఇంజూర్ అయ్యాయి అండ్ డ్రైవర్ వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యి సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల అయితే తనైతే సేఫ్ గా ఉన్నాడు. వెనకాల కూర్చున్న ఇద్దరు, ఒకటే చెప్తున్నానండి, నిద్ర వస్తుందంటే డ్రైవ్ చెయ్యకండి. ఇప్పుడు ఒకటి మీరు ఒక 100 రూపాయలు 200 లేకపోతే 1000 రూపాయలు సంపాదించడానికి అని చెప్పేసి ఇప్పుడు మీరు ఆ వెహికల్ని డ్రైవ్ చేశారు. ఎక్కువగా మన డ్రైవర్ మిత్రులు చేస్తూ ఉంటారు, క్యాబ్ డ్రైవర్స్ ఎవరైతే ఉంటారో. మిత్రమా, ఒకసారి గమనించండి, మీకు నిద్ర వస్తుంది అనుకోండి, ఆ ట్రిప్పో లేకపోతే ఇంకొక ట్రిప్పో క్యాన్సిల్ అవ్వడం వల్ల 500 లేకపోతే 1000 రూపాయలు లాస్ అవుతారు. అలా కాకుండా మిత్రమా, మీరు గనక ఏదైనా ఇలాంటివి ఏదైనా జరిగాయి అనుకో ఇన్సిడెంట్స్, మనకేం కాకున్నా కూడా మన కార్కి ఏదైనా డ్యామేజ్ అయినా కూడా మీరు ఆ కార్ని రిపేర్ చేయించుకునే పరిస్థితిలో కూడా ఉండరు. అంటే ఎందుకంటే క్యాబ్ డ్రైవర్ల పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఎక్కువగా ఈ పనులు అని చెప్పేసి మనమే చేస్తాం. దయచేసి గమనించండి. మీకు నిద్ర వస్తుందా, ఒక అరగంట గంట పడుకొని తర్వాత మీరు డ్రైవ్ చేసినా కూడా చేయగలుగుతారు. అస్సలు నిద్ర లేకుండా కంటిన్యూస్గా నైట్ మొత్తం అంతా కూడా డ్రైవ్ చేయకండి. అండ్ మరాజో యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి మనం మాట్లాడినట్లయితే కనుక ఈ కార్ 4 స్టార్ రేటింగ్. ఈ సెగ్మెంట్ లో వచ్చే కార్స్ లో మరాజో ఇస్ ద బెస్ట్ అని చెప్పేసి అనుకోవచ్చు సేఫ్టీ రేటింగ్ లో. అండ్ చాలా మందికి ఆ కార్ యొక్క లుక్స్ అని చెప్పేసి నచ్చదు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, ఎవరైనా మహేంద్ర మరాజో కార్ని పర్చేస్ చేయాలి అనుకున్నా కనుక ఖచ్చితంగా పర్చేస్ చేయొచ్చండి. ఇది కమర్షియల్ పర్పస్ కోసం మీరు యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ కార్ యొక్క సేఫ్టీ రేటింగ్ కూడా బాగా ఉండడం వల్ల మీకు మంచి పర్ఫార్మెన్స్ అని చెప్పేసి మీకు ఇది అందివ్వగలుగుతుంది. ఇంకొక విషయం ఏంటి అంటే, నిద్ర వస్తుందా, మీరు డ్రైవ్ చేయకండి. ఓకే రైట్ ఫ్రెండ్స్, ఇలాంటి ఇన్సిడెంట్స్ మీ నోటీస్కి ఏమైనా వచ్చినట్లయితే కనుక ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ నెంబర్కి మీరు నాతో పాటు షేర్ చేసుకోండి. మనం కొంతమందికైనా కూడా అవేర్నెస్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి, ఆంబులెన్స్ దారి ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. బోలో భారత్ మాతకి జై.